ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక మామూలు పల్లెటూరు అప్పట్లో 90 అంటే 89, 90 అంత ఫాస్ట్ యుగం కాదు. అందులో గ్రామాలు మండలాలు కూడా డెవలప్మెంట్ ఏం లేదు. అక్కడనే స్ట్రగుల్ అవుతూ ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో తిరుపతి వెళ్ళడం జరిగింది. అక్కడ అందరూ మంచి కోచెస్, మంచి జిమ్ ఇలా ఉన్నందువల్ల అడ్వాంటేజ్ అయింది. నేను ప్రొఫెసర్స్కి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేశాను, అయ్యా నేను జాబ్ కోసం వచ్చాను, పీజీ కోసం రాలేదు, నాకు ఇక్కడ ఉండడానికి హాస్టల్, జిమ్, భోజనము అన్ని అనుకూలంగా ఒక చోట ఉన్నాయనే ఉద్దేశంతో జాయిన్ అయ్యానంటే ఆయన నా గురించి అందరికీ చెప్పేవాడు. అట్లా ఒక ఎయిమ్ పెట్టుకొని చేయండి మీరు కూడా అని క్లాస్లో స్టూడెంట్స్ అందరికీ చెప్పేవాడు. వాళ్ళు ఫీల్ అయిపోయేవాళ్ళు. మా ఫ్రెండ్స్, మీరు వచ్చానంటే క్లాస్కి మా క్లాస్ ఉంటుంది, నేను ఎక్కువ శాతం వెళ్ళేవాడిని కాదు, ప్రాక్టీస్ చేసుకోవడం, గ్రౌండ్కి వెళ్ళడం, మ్యాచెస్ ఆడుకోవడం జరిగేది. అలాగా దేవుని వల్ల ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ప్రాక్టీస్ పోదామా, ఎప్పుడు మధ్యాహ్నం అవుతుంది, జిమ్కి వెళ్దామా, ఇలాగ ఈ తపనతో ఎక్కువ స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. తర్వాత ఈ పోలీస్ ఎగ్జామ్ సంబంధించి కొద్దిగా మాకు ఎక్కువ ఫోకస్ స్పోర్ట్స్ మీద పెట్టినందువల్ల ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి అప్పుడు కూడా మాకు 2 పేపర్స్ ఉండేవి. అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ చదవాల్సి ఉండేది. అప్పుడు ఈ కోచింగ్ సెంటర్ సంబంధించి మేము ఆలోచించి మెటీరియల్ తీసుకోవాలి. డైలీ కోచింగ్ వెళ్ళలేము కాబట్టి అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే, బాబు నువ్వు ఈ చదువు, ఈ సబ్జెక్ట్స్ చదువు అని ఇంతలో ఆ బుక్ ఇచ్చారైనా. ఆ బుక్ తీసుకుంటూ డైలీ పేపర్ చదువుతూ, అంతవరకు ఫోకస్ అంతా స్పోర్ట్స్ మీదే, కానీ ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవ్వాలి అనే ధ్యాస లేదు. అక్కడ ఇంకా నువ్వు స్పోర్ట్స్గా ఫిట్ ఉన్నావు, నువ్వు మార్క్స్ 100కి 100 వస్తాయి నీకు, నువ్వు చదువు మీద కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కంపల్సరీ పేపర్స్ ఉంటాయి, అది చదువుకి నువ్వు మినిమం మార్క్స్ తీసుకుంటేనే ఎలిజిబుల్ అవుతావు అని నాకు కోచింగ్లో పోయి అక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది. దాంతో ఈ విధంగా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్కు కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అనేది మైండ్ కొంచెం డైవర్ట్ చేసుకుని స్పోర్ట్స్ టైం తగ్గించేసి కంప్లీట్గా 3.5 months మాకు గ్యాప్ ఉండే ఎగ్జామ్కి, స్పోర్ట్స్ ఈవెంట్కి. ఆ 3.5 months రాత్రి పగలు చదివి, ఎటు ఫ్రెషర్స్ కాబట్టి డిగ్రీ పీజీ చదువుతున్నాం కాబట్టి కొంత నాలెడ్జ్ ఈ చదివింది మాకు కలిసి రావడం. అక్కడ ఇన్స్టిట్యూట్ సంబంధించిన వాళ్ళు కూడా మోడల్ పేపర్ మా కోసం, యూనివర్సిటీలో ఇంకొంతమంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఈ పేపర్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి అని మాకు చాలా హెల్ప్ చేశారు. అలాగా దేవుని వల్ల స్పోర్ట్స్ కోటా, స్పోర్ట్స్ స్కాలర్షిప్ సంబంధించి బాగా కలిసి వచ్చి 91లో జాబ్ వచ్చింది. ఇదే 90లో ఈ కర్నూలులో మేము సెలక్షన్స్కి రావడం జరిగింది. చాలా లారీలో ఎక్కి వచ్చాము, డబ్బులు లేక ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. ఆ డబ్బులు ఉంటే 1 రోజు 2 రోజులు లేట్ అయినా అక్కడ ఉండడానికి అవసరం ఉంటుందని లారీలో రిక్వెస్ట్ చేసి ఇలా పోలీస్ సెలక్షన్కి వెళ్తున్నామంటే వాడే మమ్మల్ని ఎక్కి ఆయన పోలీస్ అవుతావా అని జోకులు వేసుకుంటా ఆ లారీ అతనే భోజనం కూడా పెట్టించాడు. అంటే ఇవన్నీ ఎందుకు షేర్ చేసుకుంటానంటే, మనం ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే మొదలు పెడతామో పాజిటివ్ రేస్ మనకి అలా కలుపుకుంటా వస్తాయి. అందుకు ఈ విషయాలు చెప్తున్నాను. నేను చక్కగా వచ్చి 2 days ఇలా ఉండి, ఒక మంచం వేరే సపరేట్ ఏదైనా తీసుకుంటే ఎక్కువ అవుతుందని ₹1.5 మరత మంచం ఇచ్చాడు అక్కడ. ఇప్పటికీ కూడా ఉంది కర్నూలు లాడ్జ్. అలా ఉండి ఆ రోజు ప్రాక్టీస్ చేస్తే రాయలసీమ జిల్లాలోనే 3rd వచ్చాను నేను స్పోర్ట్స్ ఈవెంట్స్లో. అక్కడే చెప్పారు ఆఫీసర్స్, నువ్వు స్ట్రగుల్ అవ్వద్దు, నీకు 100% జాబ్ వస్తుంది, ఇంకా ఏమీ నువ్వు ఇది చేయద్దని అక్కడనే చెప్పడం జరిగింది. అలాగా 91లో ట్రైనింగ్కి వెళ్ళాం. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఒక మామూలు ఏమీ తెలియకుండా ఒక చోట ఉండి అమాయకంగా
దాన్ని ఎలా ఉద్యోగం సంపాదించుకోవాలనే థాట్ కూడా లేకుండా పెద్దయి డిగ్రీలో ఒక మంచి డెసిషన్ తీసుకొని పోవడం, దాన్ని గట్టిగా ప్రయత్నం చేయడం, ఇలా సక్సెస్ అవ్వడం జరిగింది. ఇది నా పేద కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారంటే మనందరికి ఒక ఇన్స్పిరేషన్గా సార్ని తీసుకొని మనం కూడా ముందుకు అడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరికీ కూడా సార్ని ఇంతసేపు చెప్పిన మాటల్లో మనకు అర్థమైంది అంటే సార్కి ఒక క్లియర్ ఏం ఉంది కాబట్టి తను ఈరోజు ఇంత మంచి పొజిషన్లో తను అనుకున్న పొజిషన్లో ఉన్నారు. సార్కి ఎంతోమంది సలహాలు ఇవ్వడం వల్ల టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతోమంది శత్రువులు ఉన్న సార్ ఒక విజయాన్ని ఎవరు ఆపలేకపోయారు. మనకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా మనకి క్లియర్ ఏం ఎవరికైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సార్ మా అందరి కోసం ఇంకోటి, మీరు డైలీ ఎగ్జామ్స్ ఎలా రాసేవాళ్ళు మీ యొక్క జాబ్కి ముందు, అదేవిధంగా డైలీ మీరు ఎన్ని అవర్స్ కష్టపడేవారు, మీరు కోచింగ్ సెంటర్లో ఫాలో అయిన ఇన్స్ట్రక్షన్స్ గురించి మాకు చెప్తే మేము కూడా అలా మా ప్రిపరేషన్లో ఏమైనా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకొని మేము కూడా మీలాగా ముందు అడుగులేస్తాం. రాత్రి పగలట్టుకుంటే ఎంతోమంది అన్నవాళ్ళు, సార్ వాళ్ళు, తమ్ముళ్ళు, సోదరులు, అదేవిధంగా మిత్రులు, నాతో పాటు అక్క వాళ్ళు ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నారు. మీలాగా ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్ సాధించాలని ఎన్నో రాత్రులు మేలుకోడి కష్టపడుతూ ఉదయం రన్నింగ్ వెళ్తూ ఎన్నో పొజిషన్లు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు వచ్చి చాలా మంచి పొజిషన్లో ఉండాలని చాలా కష్టపడుతున్నారు సార్. మీ యొక్క ఇన్స్పిరేషన్ మీ యొక్క సక్సెస్కి ఏమన్నా మాకు అవి యూజ్ అయితే మేము యూజ్ చేసుకుంటాం సార్. మీరు ఏ విధంగా కష్టపడ్డారో మాకు ఒకసారి తెలియజేస్తారు సార్. మంచి పాయింట్ నలుగురికి, ఎందుకంటే ప్రతి సక్సెస్ అయిన వ్యక్తి వారికి సంబంధించిన టెక్నిక్స్ టిప్స్ చెప్తే అది అందరికీ ఉపయోగపడుతుంది. మాకు ఫస్ట్ అయితే ఓన్లీ డిగ్రీకి సంబంధించి సబ్జెక్ట్ చదువుకోవడం, ఇంటర్ అయితే ఇంటర్ సబ్జెక్ట్స్ చదువుకోవడం, ఇలాగే గడిచిపోయినాం. ఎప్పుడైతే ఈ కాంపిటీషన్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, దానికి ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడే ఇది స్టార్ట్ చేసాం. మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మాకు స్పోర్ట్స్ కోటా ఉంది కాబట్టి మాకు కొంత కవర్ అయింది. అదే ఏమీ లేని వాళ్ళు అయితే దీని మీద బాగా ఫోకస్ పెట్టాలి. ముందు న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి, ఎందుకంటే నాకు 34 ఏళ్ళ సర్వీస్ ఇప్పుడు జాబ్లోకి వచ్చి నేను ప్రతి ఒక్కరిని గమనిస్తున్నా, ఎక్కువ మంది పేపర్ ఒకటి చదవరు. తర్వాత కోచింగ్ సెంటర్స్ నేను ఏమి అవ్వాలి, దానికి ఏం అవసరం, మనకు దగ్గరలో ఉండేది కర్నూలు టౌన్లో ఉన్నాం. కర్నూలు లిమిట్స్లో నాకు కావాల్సిన వనరులు ఏముంది, ఇట్లా ఒక ప్లానింగ్ ఒక ఐడియాతో ముందుకెళ్తే సగం సక్సెస్ మనకు వచ్చినట్టు. చాలామంది తప్పులు చేసేది, పొరపాటు చేసేది ఇక్కడే. దీన్ని గిన నేను చెప్పినట్టు కరెక్ట్ చూస్ చేసుకోగలిగితే వాళ్ళకి ఇండియాలో ఏదో ఒక జాబ్ గవర్నమెంట్ జాబ్ 100% వస్తుంది. అది ఎలాగంటే ఇప్పుడు నేను ఒక పోలీస్ ఆఫీసర్ లేదా ఒక మిలిటరీ ఆఫీసర్ లేదు ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్, ఇట్లా రకరకాల ఈ రోజుల్లో యూట్యూబ్లో దేంట్లో కొట్టినా జాబ్స్ అయితే 100,000 ఉంటాయి. ఏదైనా ప్రైవేట్ అయినా బ్యాంక్స్ అయినా, కానీ మనం ఓన్లీ అది చూసుకుంటుంటాం కానీ దానికి ప్రిపరేషన్ మీద డీప్గా పోము. ఇంకొకటి ఫస్ట్ ఒక నిరుత్సాహం ఏ క్యాస్ట్లో అయినా కానీ. నేను చాలా సందర్భాల్లో పిల్లలతో పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంటాను. ముఖ్యంగా ముందుగా పేరెంట్ నోట గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా, మలాంటి వాళ్ళకి యాడ్ వస్తుంది సార్, ఇలా మాటల్లోనే నిరుత్సాహం. మాటల్లోనే అంటే ఇంకా మైండ్లో ఎంత గూడు కట్టుకొని ఉంటుందో ఆ నిరుత్సాహము, అపనమ్మకం, ఇది పోవాలి. చాలా అవకాశాలు ఉన్నాయి వాడుకోవడానికి. మంచి టెక్నాలజీ ఉంది, మంచి మంచి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. వాటి మీద ఫోకస్ చేసి కరెక్ట్ సెలెక్ట్ చేసుకొని మనం మ్యాక్సిమం మనకు దైనందిన జీవితంలో అవసరమైనటివే తప్పించి మిగతా టైం అంతా స్పెండ్ చేసుకొని మెంటల్లీ ఫిట్ ఉండి ఫిజికల్లీ కొంచెం స్పోర్ట్స్ మెన్లకైతే వేరు, ఫిజికల్ టెస్ట్కి అయితే వేరు, ఓన్లీ చదువు మీద ఫోకస్ అయితే ఆ టైంని జాగ్రత్తగా
నాకు ఏం అవసరం, నేను దేంట్లో పర్ఫెక్ట్ ఉన్నా, దేంట్లో వీక్ ఉన్నా, వీక్ ఉంటే ఎందుకు వీక్, ఎక్కడ ఏం చదవాలి, ఇది ఎందుకు ఇంత నేను పర్ఫెక్ట్గా చెప్పగలను అంటే మా అబ్బాయి మా ఇంట్లోనే నాకు ఎగ్జాంపుల్. మా అబ్బాయి బ్యాంక్ మేనేజర్ SBIలో 2015లో సెలెక్ట్ అయ్యాడు. అతనికి ఏమేమి కావాలో నేను ప్రాక్టికల్గా 1-to-1 కోచింగ్ సెంటర్ తీసుకెళ్ళేది, ఆ లెక్చరర్కి ఇంటరాక్ట్ చేయించేది. ఏం కావాలి, దేంట్లో వీక్ ఉన్నాడు, దేంట్లో పర్ఫెక్ట్ ఉన్నాడు, వీక్ ఉంటే మెటీరియల్ ఏం కావాలి, బ్యాంక్ సంబంధించి బిజినెస్ పేపర్స్ కావాలి అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ దొరికేవి కావు, హైదరాబాద్ నుంచి తెప్పించి నేను మరీ చదివించాను. అంటే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు, వీళ్ళ కుటుంబాలకి చెప్తున్నా. ఈ రోజుల్లో ప్రయత్నం చేస్తే ఏమైనా దొరుకుతుంది. అలాంటివి ప్రయత్నం చేసి పేరెంట్స్ పిల్లల గురించి, కొంతమంది పేరెంట్స్ తెలివైన వాళ్ళు ఉంటారు, నార్మల్ ఉంటారు. పిల్లలే ఇందాకే చెప్పాను, ఓన్లీ 24 అవర్స్లో మనకి కావాల్సిన ఎంత నిద్ర అవసరమో, ఎంత భోజనం చేయడానికి, ఇంకా వేరే విషయాలకి కాలకృత్యాలు తీసుకోవడానికి ఆ టైంని అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ మిగతా టైం నాకేం అవసరం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాటిని కలెక్ట్ చేసుకుంటూ మంచి కోచింగ్ సెంటర్లో కూర్చొని అక్కడ ఉండే ఫ్యాకల్టీతో ఒక కుటుంబ వాతావరణం లాగా ఉండి తెలుసుకోగలిగితే చాలా సక్సెస్ అవుతుంది. ఇది లోపం. ఈ రోజుల్లో పిల్లలు కోచింగ్ సెంటర్లు కానీ స్కూల్స్ కానీ దేవాలయం కంటే ఎక్కువ అనుకోవాలి. ఎవడైనా సరే వాడు గురువేమో, 4 మాటలు ఉపయోగపడేది చెప్తున్నాడంటే వాడు గురువు కిందే లెక్క. ఆ క్లోజ్నెస్, ఆ అఫెక్షనేట్ లేదు, తక్కువలో తక్కువ. దాంట్లో అలా ఉండే స్టూడెంట్సే 100% సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే యాంత్రికంగా ఫీజు కట్టాం కదా, వస్తున్నాం పోతున్నాం చెప్తున్నాం. ఈ విధంగా ఈ చదువులు కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్నది కానీ నడుస్తుంది. ఇది కూడా ఒక భాగమే మన సక్సెస్ సాధించడానికి. ఇక ఒక్కొక్క సబ్జెక్టు, ఒక్కొక్క జాబ్కు సంబంధించి మనం సక్సెస్ సాధించాలంటే కర్నూలు జిల్లాలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరు ఎక్కడ బాగుండేది సెలెక్ట్ చేసుకుని దాంట్లో మనకు కావాల్సినది తెలుసుకోగలిగితే మంచి సక్సెస్ దొరుకుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ మన రాజశేఖర్ ఏర్పాటు చేసిన స్టాటిస్టిక్స్ సంబంధించి ఈ ఇన్స్టిట్యూట్లో ముందు అపార అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాం. ఎందుకంటే మా చిన్నోడు స్టాటిస్టిక్స్ చేశాడు, ఇప్పుడు ఢిల్లీలో కోచింగ్ IAS కోచింగ్ తీసుకుంటున్నాడు, నెక్స్ట్ IAS అకాడమీలో. అక్కడ నాకు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ పరిచయం అయ్యారు. స్టాటిస్టిక్స్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయండి, ఆల్టర్నేట్గా పెట్టండి మీ బాబుకి, ఆ ప్రయత్నం చేయమనండి. ఇది కూడా మేము చెప్తాము 3 years తర్వాత అని వాళ్ళు కొన్ని టిప్స్ చెప్పడం జరిగింది. అలాగా మనం ముందుకెళ్ళాలంటే గురువుల్ని, మనకి అవసరమైన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి.